అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 3వ భాగం. రచయిత వనజ గారు. చాలాసేపు కబుర్లు చెప్పుకొని కనకం నిద్రపోయింది. సిరి ఒక చేయి తల మీద పెట్టుకొని ఆ నిండు చందమామను చూస్తూ ఉంది. నా అర్జున్ కూడా నీ అంత అందంగా ఉంటాడు. నీలో అన్న చిన్న మచ్చుంది కానీ నా అర్జున్లో మాత్రం లేదు. నా భర్త మచ్చలేని చంద్రుడు అనుకుంది. నిద్రకు కళ్ళు మూసుకుపోతూ ఉంటే మనసు మాత్రం ఈ చల్లగాలిని, వెండి వెన్నెలని ఆస్వాదించమని చెప్తోంది. సిరి మనసు మాట విని ఆ వాతావరణానికి మనసుకు ఫ్రీడమ్ ఇచ్చేసి తన జీవితంలోకి అర్జున్ ఎలా వచ్చాడో ఒక్కసారి తలుచుకుంది. సిరి గతంలోని మరికొన్ని పేజీలు నీ కోసం. వెన్నెల జీవితం రోజు రెట్టింపు ఆనందాలతో సాగిపోతోంది. ఎంతో ఆనందంగా సరదాగా కాలాన్ని వెళ్ళిపోతూ ఉండేది. వెన్నెల 7వ తరగతి చదువుతోంది. పరీక్షలు జరిగిన తదుపరి వేసవి కాలం సెలవులిచ్చారు. ప్రతి ఏడులాగే ఈసారి కూడా 10 రోజులు ఉత్సాహంగా గడిపేసింది. ఒకరోజు జానకమ్మ ఈడొచ్చిన పిల్లవి బయటికి వెళ్ళకన్నా కూడా ఆ ఈడు ఇంకా నాకు రాలేదులే అమ్మా అని ఆ రోజు కూడా బయటకు వెళ్ళింది. రోజులాగే మధ్యాహ్నం వరకు తను ఆడుకొని ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళింది. సరిత, గిరిజ, వెన్నెల పక్కనే కూర్చున్న సన్నీగాడు, చంటిగాడు ఈదుతూ ఉంటే జ్యూసులు తాగుతూ చూస్తున్నారు. వెన్నెలకి ఏదో గుర్తొచ్చినట్లుగా ఏ సరిత అరుణేది ఇంకా రాలేదు అని అడిగింది. ఏదో ఒంట్లో బాలేదంటలేవే అని చిన్నగా చెప్పింది సరిత. పొద్దున్నే బాగానే ఉంది కదా, ఇప్పటికిప్పుడు ఏమైంది దానికి? అబ్బా నీకు ఆ మాత్రం కూడా అర్థం కాదా అని వెన్నెల చెవులేదో చెప్పింది. అంటే ప్రతి ఆడపిల్లకి ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందేనే, నీకు కూడా తొందరలోనే తెలుస్తుందిలే అంటే ఏంటో అని అంత చిన్నగా చెప్పింది గిరిజ. అంటూ సన్నిగాడు ఎత్తుంటే చూస్తూ ఉంది. సడన్గా పొత్తి కడుపులో మెలిపెట్టినట్టుగా అనిపించింది వెన్నెలకి. అమ్మో, ఈరోజు అమ్మ చెప్తున్నా కూడా ఎక్కువ కారం వేసుకొని తినేశాను, అందుకే కడుపు నొప్పిగా ఉందనుకుంది. కొంచెం సేపు ఆ నొప్పి నిర్లక్ష్యం చేసింది. సాయంత్రం అవుతూ ఉండగా నొప్పి ఇంకా తన వల్ల కాకపోతూ ఉంటే కడుపు పట్టుకొని ఇంటికి వెళ్ళింది. సాయంత్రం వరకు జానకమ్మకు ఎందుకో మనసంతా కూడా అలచడగా అనిపిస్తూ ఉంటే వెన్నెల వచ్చే ముందే గుడికి వెళ్ళింది. కాసేపు ప్రశాంతంగా గుడిలో కూర్చొని ఇంటికి చేరుకుంది. లోపలికి వెళ్ళేసరికి రక్తపు మరకలు కనిపించాయి. జానకమ్మకి గుండె వేగం పెరిగిపోయి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మరకల్ని చూస్తూ లోపలికి వెళ్ళింది. ఆవిడ అరుగు మీద కడుపు మీద 2 చేతులు పెట్టుకొని అలాగే నొప్పికి అల్లాడిపోతూ కనిపించింది వెన్నెల. జానకమ్మకి అలా వెన్నెలని చూసి విషయం ఏంటో పూర్తిగా అర్థమయ్యింది. తన అలజడికి కూడా కారణం ఇదే అని అనుకుంది. గబగబా వెళ్ళి వెన్నెలని పైకి లేపింది జానకమ్మ. అమ్మ నొప్పి నొప్పి అంటూ ఏడుస్తోంది వెన్నెల. జానకమ్మ వెన్నెలని మెల్లగా లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళింది. అమ్మ రక్తం అమ్మ, నాకేమైంది? నేను దెబ్బ ఏది తగిలించుకోలేదమ్మా ఒట్టు అని అంటూ ఏడుపు అందుకుంది వెన్నెల. జానకమ్మ ఏడవకమా, వెన్నెలను ఫ్రెష్ చేయించి తనకు ఈ టైంలో చెప్పవలసిన మాటలు జాగ్రత్తలని చెప్పి బయటకొచ్చింది. నరేష్ అప్పుడే ఇంటికి రావడంతో జానకమ్మ వెళ్ళి రత్నతను పిలుచుకొని రాపో, త్వరగా రమ్మని చెప్పని పక్క వీధిలో ఉన్న రామయ్య చెల్లెలు కబురంపింది. రత్నం కూడా వీళ్ళని త్వరగా జానకమ్మ ఇంటికి వచ్చింది. వెన్నెల నానమ్మ కూడా ఇంటికి వచ్చి విషయం తెలుసుకుంది. జానకమ్మ రత్నంకి ఈ విషయం చెప్పింది. రత్నం కూడా సంతోషించింది. తనకిద్దరు కొడుకులు కావడంతో వెన్నెలని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది. జానకమ్మ, రత్నం, సూరమ్మ, వెన్నెల నానమ్మ తను ముగ్గురు ముత్తైదువులు కలిసి వెన్నెలకి పసుపు రాసి రూమ్లో ఒక మూలన చాప వేసి కూర్చోపెట్టారు. చేయవలసిన తంతులన్నీ కూడా చేసేశారు. అప్పటికే టైం 6:30 అవుతూ ఉండడంతో రామయ్య, సురేష్ ఇంటికి వచ్చారు. రామయ్య ఇంటికి రాగానే గుమ్మం లోపలే వెన్నెల అమ్మ అని నా బంగారం ఎక్కడా అని అంటూ లోపలికి వచ్చాడు పిలుస్తూ. కానీ తను ఎక్కడా కూడా కనపడలేదు. జానకమ్మ ఎదురొచ్చి రామయ్యని వెన్నెల గదివైపే తీసుకొని వెళ్ళింది. రామయ్య అయోమయంగానే వెళ్ళాడు. ఎదురుగా పసుపు ముఖంతో చేతి నిండా గాజులు. ఇన్ని రోజులు చిన్నపిల్లలాగా ఉన్న తన కూతురు వికసించని పుష్పంలా కనబడేసరికి పుష్పవతైన కూతుర్ని చూసి ఆనందంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. జానకమ్మ రామయ్య మీ భుజం మీద చెయ్యేసి తల అడ్డంగా ఊపింది. కన్నీళ్లు రాకూడదు అన్నట్టుగా ఇద్దరు దంపతులు తమ కూతుర్ని కళ్ళ నిండా మనసు నిండా నింపుకున్నారు. రాఘవయ్య కూడా విషయం తెలిసి సంబరపడ్డాడు. తర్వాత వెన్నెలకి నెయ్యి అన్నం, నూగుపిండి, కొబ్బరి బెల్లం తినిపించారు. వెన్నెల వారిస్తున్నా కూడా ఆ రాత్రికి సూరమ్మ వెన్నెలకి తోడుగా పడుకుంది. నరేష్, సురేష్ ఎందుకు చెల్లెలకి దగ్గరికి వెళ్ళొద్దంటున్నారో తెలియక చెవులు కొరుక్కున్నారు. జానకమ్మ కొడుకులిద్దరిని దగ్గరికి తీసుకొని వారికి అర్థమయ్యేలా వివరించింది. పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నారు. 9 రోజుల పాటు అన్ని కట్టుబాట్లను పాటించి మళ్ళీ రత్నంతో జలిగం పూజించి లేపారు. 11 రోజులకు బంధువులను, ఊర్లో వాళ్ళని అందరినీ పిలిచి గ్రాండ్గా అనడం కంటే సాంప్రదాయాల్ని పాటిస్తూ శాస్త్రోక్తంగా ఫంక్షన్ చేశారు. జానకమ్మ వెన్నెలకు అన్ని జాగ్రత్తలు మరోసారి గుర్తు చేసింది. అలా ఉండగా 2 వారాల తర్వాత స్కూల్ని ఓపెన్ చేశారు. ముందంత కాకుండా
కొంచెం వెన్నెలలో అల్లరి తగ్గి ఆ ప్లేస్లో అణకువ చేరింది. బహుశా ప్రతి అమ్మాయికి ఒక దశలో ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో. అది వారం రోజుల్లో జానకమ్మకు సాయం చేస్తూ ఉండేది. అలాగే ఇంటి పని ఎలా చేసుకోవాలో, ఎలా చక్కబెట్టుకోవాలో అన్నీ నేర్చుకుంది. కొన్ని వాళ్ళ అమ్మ పనులతో నేర్చుకుంటే, కొన్ని సూరమ్మ మాటలతో నేర్చుకునేది. వెన్నెల 10వ తరగతికి వచ్చేసింది. బాగా చదివి స్కూల్ ఫస్ట్ కాకపోయినా ఫస్ట్ క్లాస్లో తను పాస్ అయింది. దాని కారణంగా మొదటిసారి తన చేతులతో స్వీట్ చేసి ఇంట్లో అందరికీ తినిపించింది. అందరూ సంతోషంతో కంగ్రాట్స్ చెప్పారు. నరేష్ నేను వ్యవసాయం చేస్తానని ఓపెన్ డిగ్రీ కట్టుకొని పొలం చూసుకుంటూ ఉంటే రామయ్య గర్వంగా ఫీల్ అయ్యాడు. సురేష్ ఇంజనీరింగ్కి దూరంగా పట్నంలో ఉండి చదువుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇంటర్ చదవాలని వెన్నెల అడగడంతో టౌన్కి పంపించడం ఇష్టం లేక వాళ్ళ ఊర్లోనే ప్రభుత్వ కాలేజీలో చేర్పించారు. వెన్నెలకి తోడుగా సరిత, అరుణ కూడా కాలేజీలో జాయిన్ అయ్యారు. గిరిజ మాత్రం 10 తర్వాత చదువు మానేసి మిషన్ నేర్చుకుంటూ ఉంది. వెన్నెల ఊరిలోనే దిగ్విజయంగా ఇంటర్మీడియట్ని పూర్తి చేసింది. మార్కులు కూడా బాగా వచ్చాయి తనకి. ఒకరోజు వెన్నెల రాత్రి రామయ్య కాలు నొక్కుతూ, నాన్న నాకు ఇంకా పై చదువులు చదవాలని ఉంది నాన్న, నాకు కూడా నిన్ను చదివించాలనే ఉందమ్మా, కానీ ఆడపిల్లని ధైర్యం చేసి ఒక్కదాన్నే టౌన్లో పంపించలేను కదా అని అన్నాడు రామయ్య. నాన్న నేనేం ఒక్కదాన్నే వెళ్ళడం లేదు, సరిత కూడా వస్తోంది, కానీ ధైర్యం చాలట్లేదు బంగారం. ప్రస్తుతం ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. నేను కూడా మామూలు ఆడపిల్లను కన్న తండ్రినే కదా, నా భయం నాకు ఉంటుంది కదా అమ్మా అని అన్నాడు. నేనేం చిన్నపిల్లని కాదురా నాన్న, అందులో డిగ్రీ అంటే మధ్యాహ్నం వరకే కదా, జస్ట్ 6 గంటల్లో మళ్ళీ ఇంట్లో ఉంటాను. నువ్వెన్నైనా చెప్పు వెన్నెలమ్మ, నా మనసు ఒప్పడం లేదు. వెన్నెల వెంటనే మూతి ముడుచుకొని పక్కకు తిరిగి కూర్చుంది. అంతలోనే జానకమ్మ వచ్చి, వెన్నెల నాన్న నేను ఒప్పిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటూ లోపలికి పంపించేసింది. వెన్నెల లోపలికి వెళ్ళగానే జానకమ్మ రామయ్యతో ఒక విషయం చెప్పింది. అంతే అంటావా జానకి? అవునండి, దాన్ని బాధ పెట్టడం ఎందుకు? అయినా చదువు జ్ఞానం కోసం కానీ డబ్బులు సంపాదించడానికి కాదుగా. మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. సరే అయితే అంతా మన మంచికేలే జానకి, నేను మాట్లాడతానులే అని అంటారు. వెన్నెలమ్మ ఏ కాలేజీలో జాయిన్ అవుతావు అంటూ కేకేశాడు రామయ్య. లోపల ఉన్న వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నిజంగానా నువ్వు నేను చదువుకోవడానికి ఒప్పుకున్నావా అని అడుగుతుంది ఎంతో సంతోషంగా. నువ్వు అడగడం నేను ఒప్పుకోపోవడము కూడానా, చెప్పు అని అంటూ రామయ్య అనగానే నవ్వుతూ చిన్నపిల్లలాగా ఎంతో సంబరపడిపోయింది. గంతులు వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రామయ్య ఎవరికో ఫోన్ చేసి కుశల సమాచారం ముందు కనుక్కొని తర్వాత అసలు విషయం చెప్పాడు. అవతలి వారు కూడా భరోసా ఇచ్చేసరికి రామయ్యకున్న చిన్నపాటి భయం కూడా తొలగిపోయింది. నెల రోజుల తర్వాత ఒకరోజు నరేష్, రామయ్య పట్నం వెళ్ళి అడ్మిషన్ చేయించి ఫీజు కట్టేసి మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. వారం రోజుల తర్వాత రామయ్య వెన్నెలని, సరితని కాలేజీలో వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. మొదటి రోజే కావున అందులో ఇన్ని రోజులు తను పెరిగిన వాతావరణానికి ఇక్కడ ఉండే దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. వెన్నెలలో కొద్దిపాటు కంగారు తెలుస్తూనే ఉంది. ఇంకా సరిత అయితే వెన్నెల చేతిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు భయం భయంగానే క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టారు. సరిత, వెన్నెల ఇద్దరు లంగావుని వేసుకొని పొడవు జడల్లుకొని 3 జాజి పూలు పెట్టుకొని వచ్చారు. అందరూ వీరిని చూసి భల్లున నవ్వారు. వెన్నెలకి ఫుల్ కోపం వచ్చి అందరి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి ఖాళీగా ఉన్న ఒక బెంచ్లో కూర్చుంది. సరిత కూడా వెన్నెల పక్కనే కూర్చుంది. ఫస్ట్ పీరియడ్లో మేడం వచ్చి సబ్జెక్ట్ సిలబస్ అంతా చెప్పేసి, ఇక్కడ ఎవరికి భయపడిన అవసరం ఏమీ లేదు, అందరూ కొత్త వాళ్ళే, మీరు ధైర్యంగా ఉండండి అని అంటూ వాళ్ళకి బాగా చదువుకోమని కూడా సలహా ఇచ్చి అలా భయపడే స్టూడెంట్స్ని ఉద్దేశించి చెప్పారు ఆవిడ. వెన్నెలకి ఆవిడ చెప్పిన మాటలు విన్నాక కొంచెం ధైర్యం వచ్చింది. అలాగే ఒక్కో క్లాస్ అయిపోతూ మధ్యాహ్నం అయింది. లాంగ్ బెల్ కొట్టగానే అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున్నుంచి తనను అబ్జర్వ్ చేసిన 2 కళ్ళు వెన్నెల వెనుకనే ఉన్నాయి. కాలేజీ దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్కి వెళ్ళి ఆదిత్యాపురం వెళ్ళే ఆటో ఎక్కారు సరిత, వెన్నెల. ఆటో ఎక్కగానే ఆ 2 కళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయాయి. అరగంటలో ఊరికి చేరుకున్నారు. జంక్షన్లో నరేష్ ఉండడంతో తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. 2వ రోజు నుంచి ధైర్యం తెచ్చుకొని కాలేజ్కి వెళ్ళి వచ్చేది. వెన్నెల కూడా పట్నం వాతావరణానికి అలవాటు పడింది. వారం రోజుల తర్వాత ఆదివారం రోజు వెన్నెల పేరు మీద పార్సల్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే అందులో 10 జతల దాకా కాటన్ డ్రెస్సులు ఉన్నాయి. ఎవరు పంపించుంటారబ్బా అనుకుంటూ మళ్ళీ సురేష్ అన్న ఏమో అని ఒక్కోటి వేసుకొని చూసుకుంటూ ఉంది. వెన్నెలకు బాగా నచ్చాయి. జానకమ్మకి, సూరమ్మకి డ్రెస్సులను చూపించి మురిసిపోయింది వెన్నెల. మరుసటి రోజు నుంచి కాలేజీకి డ్రెస్సులనే వేసుకుని వెళ్ళింది. ఒకరోజు సాఫ్రాన్ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్లో ముద్దుగుమ్మలాగా ఉంది వెన్నెల. సరిత కూడా ఊరు వెళ్ళడం వల్ల ఆ రోజు కాలేజీకి రాలేదు. వెన్నెల ఒకతే వెళ్ళింది కాలేజీకి. కాలేజీలోకి వెళ్ళి తన క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉంటే ఒకడు వెన్నెల చెయ్యి పట్టుకొని చున్నీ లాగి మిస్బిహేవ్ చేస్తాడు. చెయ్యి పట్టుకున్నప్పుడే లాగి పెట్టి కొట్టిన వెన్నెల వాడు చున్నీ లాగగానే 2 చేతులతో ఒంటిని కప్పుకొని భయమేసి అలాగే నిల్చుంది.
వాడు భలే ఉన్నావే, నీ చున్నీ నీకు కావాలంటే నా ఒళ్ళో కూర్చొని ఒక ముద్దు పెట్టి తీసుకువెళ్ళు అంటూ వంకరగా మాట్లాడాడు. వెన్నెల వాడిని అసహ్యంగా చూసింది. వాడు మళ్ళీ ఇప్పుడే అవసరం లేదులే బేబీ, బాగా ఆలోచించుకొని మధ్యాహ్నం కాలేజ్ అయిపోయే లోపు ఇవ్వు అంటూ వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. రోజు వెన్నెలను ఫాలో చేసే ఆ కళ్ళు ఆ రోజు వర్క్ ఉండడంతో రాలేదు. కానీ తన ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకుని మధ్యాహ్నానికి కాలేజ్ చేరుకున్నాడు. వెన్నెల క్లాస్కి వెళ్ళలేక రెస్ట్ రూమ్లోకి వెళ్ళింది. రామయ్యకి నరేష్కి ఫోన్ చేయాలని ఉన్నా కూడా కంగారు పడతారని ఊరుకుంది. అలాగే ఏడుస్తూ కూర్చుంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంటికి వెళ్ళాలని బ్యాగ్ని అడ్డం పెట్టుకుని భయంగా బయటికి వచ్చి ఆటో స్టాండ్ వైపు కదిలింది. వాడు, అతని పేరు మనోహర్, వెన్నెలకి అడ్డుగా వచ్చి, ఏంటి బేబీ తప్పించుకొని వెళ్తున్నావు నా నుంచి? చున్నీ వద్దా? నువ్వు తీసుకోవడానికి మొహమాట పడుతున్నట్లుగా ఉన్నావు. నేనే కిస్ చేసి నేనే ఈ చున్నీ నీకు వేసేస్తా, సరేనా అని అంటూ ముందుకి అడుగు వేశాడు అతను. మనోహర్ అలా కరెక్ట్గా ముందుకు అడుగు వేసే టైంకే ఎదురుగా టీ కొట్టులో టీ తాగటం కంప్లీట్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ వచ్చాడు నీలికల్ల అబ్బాయి అలియాస్ ఏసీపీ అర్జున్ చంద్ర. లాగిపెట్టి చంప మీద ఒకటిచ్చాడు. మనోహర్ అంత దూరంలో వెళ్ళిపడ్డాడు. వెన్నెల గుడ్లు ఇంత చేసి చూస్తోంది. మనోహర్ వెనక ఉన్న చెత్త బ్యాచ్ అర్జున్ మీద రావడం మొదలుపెట్టారు. అర్జున్ వాచ్ని తీసి వెన్నెల చేతిలో పెట్టి ఒక్కొక్కరిని చితకబాదడం స్టార్ట్ చేశాడు. ఏరా, ఆడపిల్లలంటే అంత చులకనా? అంత కొవ్వా? ఒంట్లో అంత కొవ్వు ఉంటే ఇంట్లో అమ్మ బాబులకు చెప్పండి, పెళ్ళిళ్ళు చేస్తారంటూ అందరినీ కొట్టి ఒకచోట గుంపుగా చేసి వాళ్ళ చొక్కాలు విప్పి తన బెల్ట్ తీసి ఒక్కొక్కడికి వాయి తీశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉతికారేశాడు. ఎదురుగా చైర్లో కూర్చుంటూ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో ముని వేలతో గడ్డాన్ని రబ్ చేసుకుంటూ మనోహర్ వైపు చూశాడు. ఆల్రెడీ సగం చచ్చి ఉన్న మనోహర్ తన బైక్ మీదున్న వెన్నెల చున్నీ నీట్గా మడతపెట్టి, సారీ సిస్టర్ నన్ను క్షమించండి అంటూ చున్నీ నీట్గా మడతపెట్టి ఇచ్చి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. యూనిఫామ్లో 6 అడుగుల ఎత్తుతో అందమైన శరీరాకృతితో పిచ్చ స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నాడు అర్జున్. మనోహర్కి చెంపదెబ్బ పడినప్పుడే గుమిగూడిన స్టూడెంట్స్ అర్జున్ని కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉన్నారు. అమ్మాయిలైతే రెప్ప కూడా కొట్టకుండా చూస్తున్నారు. మరి అబ్బాయి గారి అందం అలాంటిది కదా. వెన్నెలైతే వాళ్ళని కొట్టేంతసేపు బొమ్మల అలాగే చూస్తూ ఉంది. మనోహర్ సారీ చెప్పినప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. చున్నీ తీసుకుని అటువైపు తిరిగి వేసుకుంది. అర్జున్ చైర్లో నుంచి పైకి లేచి వెన్నెల దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు అర్జున్ని చూస్తూ దగ్గరికి వచ్చేసరికి తల దించేసింది. అర్జున్ ఏదో మాట్లాడేలోపు ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి, హలో మామయ్య, ఇక్కడే ఉన్నాను, ఎక్స్ట్రా క్లాస్ ఉందంట, మీరేం కంగారు పడకండి, నేను తీసుకొస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. టైంకి వచ్చే వెన్నెల ఇంకా రాకపోతుంటే కంగారు పుట్టి రోజులాగే అర్జున్కి ఫోన్ చేశాడు రామయ్య. అర్జున్ తన బుల్లెట్ తీసుకొచ్చి వెన్నెల ముందు ఆపాడు. వెన్నెల ఇంకా తలదించుకుని ఉండడంతో హార్న్ కొట్టాడు. ఉలిక్కిపడి తలెత్తి కామ్గా అర్జున్కి కొంత దూరంలో బుల్లెట్ మీద వన్ సైడ్ కూర్చుంది వెన్నెల. అందరూ ఇంతవరకు ఏదో పోలీస్ కాబట్టి కొట్టాడనుకున్నాడు. కానీ బండి మీద ఎక్కించుకున్నాక ఫియాన్సీ అని ఫిక్స్ అయిపోయారు. అందులో ఒకరు. మామూలుగానే పోలీసులకి కోపం ఎక్కువ, అందులోనూ తన ఫియాన్సీ జోలికి వెళ్ళారు. ఇక చూస్తూ ఊరుకుంటాడా? అందుకే తుక్కుగా రేగొట్టాడు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కాలేజ్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అర్జున్ కోపం కంట్రోల్ చేసుకొని నగు మొహంతో బండిని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దూరంగా కూర్చున్న వెన్నెల స్పీడ్ బ్రేకర్ రావడంతో అర్జున్కి దగ్గరగా జరిగి అనుకోకుండా అతని భుజం మీద చెయ్యేసింది. అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు వచ్చి అలా వెళ్ళిపోయింది. వెన్నెలకి ఇందాక ఒకరన్న మాటలు గుర్తొచ్చి సిగ్గుతో కూడిన నవ్వు నవ్వింది. అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నారు. వెన్నెల లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. రామయ్య, జానకమ్మ అర్జున్తో మాటలు కలిపారు. జానకమ్మ అర్జున్కి దగ్గరుండి అన్నీ వడ్డించింది. అర్జున్ ఉన్నంతసేపు వెన్నెల రూమ్ల నుంచి కూడా బయటకు రాలేదు. అర్జున్ తిరిగి వెళ్ళేటప్పుడు జానకమ్మ పిలిచిందని బయటకు వచ్చింది వెన్నెల. అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి వెన్నెల వంక చూసి ఐవింగ్ చేసి వెళ్ళిపోయాడు. వెన్నెల కనురెప్పల్ని టపటపలాడించి తలదించేసింది. ఆ రోజు నుంచి కాలేజీలో అర్జున్కి భయపడి వెన్నెలతో ఎవరు మిస్బిహేవ్ చేయలేదు. చూస్తుండగానే వెన్నెల డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. అర్జున్ అప్పుడప్పుడు వెన్నెలకు కనిపించేవాడు. ఆటో లేట్ అయితే తనే డ్రాప్ చేసేవాడు సరితతో సహా. ఈ ఏడాది కాలంలో వెన్నెలకి అర్జున్ మీద ఏదో ఫీలింగ్ కలుగుతోంది, కానీ దాని పేరేంటో కూడా తెలియడం లేదు. సెమిస్టర్ హాలిడేస్లో వెన్నెల కొన్ని రోజులు వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళి వచ్చింది. సరిత వచ్చి, వెన్నెల రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పింది. ఏంటే అంటే, రేపు నువ్వే చూద్దుగానిలే అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సరిత. వెన్నెల ఏమై ఉంటుందని ఆలోచనలో పడిపోయింది వెన్నెల. కథ కొనసాగుతుంది. మరి వెన్నెలకి అర్జున్కి ముందు నుంచే పరిచయమా? అలా అయితే మరి అర్జున్ విషయంలో సిరి ఎందుకింత బాధగా ఉంది? మరి సిరి తన విషయంలో ఎందుకంత బాధగా ఉందో, సిరి మనసులో ఏముందో అర్జున్ తెలుసుకుంటాడా? మరి సిరి మనసులో ఉన్న బాధను పోగొట్టి అర్జున్ తనని సంతోషంగా చూసుకుంటాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే
ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.